आज्ञा आज्ञा क्या है? సింపుల్, దేవుడు మనల్ని తన బిడ్డలుగా జీవించమన్నాడు, మనం అలా జీవించలేదు. और क्योंकि परमेश्वर अपने पुत्र के समान जीवन बिताने के लिए कहा, लेकिन हम उसका जीवन नहीं बिता रहे. మనం సృష్టించిన సృష్టికర్తగా మనం ఆయన వైపు మనం చూడాలా, ఆయన వలే మనం జీవించాలా. అలా జీవించలేదు కనుకనే మన పాపాన్ని కూడగట్టుకున్నాం. क्योंकि हम हमारे सृष्टिकर्ता हमें सृष्टि किया है और परमेश्वर की इच्छा के अनुसार हमें जीवन बिता रहे हैं, लेकिन हम नहीं बिता रहे, इसीलिए हम पाप में आज्ञा का उल्लंघन कर रहे కనుక हैं. ఏ పాపమైతే మన తండ్రికి మన దేవునికి దూరం చేసిందో, ఇప్పుడు అలాంటి పాపాన్ని మనం ఏం చేస్తామంటే కూడగట్టుకొని దేవునికి దూరం అయ్యాం. और जो पाप जो है पिता को हमारे दूर करते आया, उसी पाप को हम सामने लेकर हमारे पास रख कर हम प्रभु से दूर हो गए. ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు అంటే ఏది కూడా మంచిది లేదు అని మనకు అర్థం అవ్వాలి. और इस संसार में क्या अच्छा क्या बुरा है, इस बात को हमें समझना है कि संसार में कोई भी चीज अच्छा नहीं है. సింపుల్ గా ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తాను నేను. और एक उदाहरण मैं आपको बताता हूँ. ఇప్పుడు మా వాడు వచ్చాడు ఇక్కడ ముందుకి, మా బాబు ఇక్కడ. अभी मेरा भाई का लड़का आया है. వీడు నా దగ్గర పెరగాలని ఇష్టపడతాను. పుట్టాడు కనుక లోకంలో వదిలేయమని చెప్పాలా? क्या मेरे सामने बढ़ना है या मैं इसको संसार में छोड़कर संसार के ఎందుకు? ఈ లోకంలో పుట్టాడు కదా, లోకవాసి కదా, ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎందుకు వాడిని ఇంట్లో కూర్చోబెట్టి మంచి చెడు నేర్పించాలా? और मैं क्यों इनको घर पे रखकर उनको अच्छा बुरा बताऊं? ये तो संसार में जन्म लिया ना, उसको संसार में छोड़ दूं ना. కానీ మన పిల్లలు మనం ఎలాగైతే హక్కును చేర్చుకొని వాళ్ళకి మంచి చెడు నేర్పించి వాళ్ళని ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడిని మనం విడిచిపెడతామో, దేవుడు కూడా అలాగనే మనకు మంచి చెడు నేర్పించడానికి ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. और किस तरह हमारे बच्चों को अच्छा बुराई बताकर एक समय आने के बाद संसार में भेजते हैं ताकि वो अच्छी तरह जीवन बिताए, उसी तरह प्रभु भी हमें अच्छा बुराई बताने के लिए प्रभु चाहता है. కనుక మనం ఎలా అయితే మన పిల్లలకు మనం మంచి నేర్పించి ఈ లోకంలో లేనిది మనం నేర్పిస్తున్నామో, మనము కూడా వారికి లోకానికి అలాగే దేవుని ప్రేమకు కలిగిన వ్యత్యాసాన్ని మనం చూపించాలా. और इसीलिए हम जिस तरह हमारे बच्चों को सब कुछ सिखाते हैं, हम भी परमेश्वर के सामने परमेश्वर के संसार की जो अलगावट चीज को हम निकाल कर हमें जीवन बिताना है. నేను క్యాంపులకు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పేదంటే, ఈ లోకంలో ఏ మాత్రం కూడా సంతోషం అనేది, ఆనందం అనేది లేదు. अब मैं हर समय जो कैंप में भी जाता हूँ और भाई लोग को मिलता हूँ, तभी कहता हूँ कि इस संसार में कोई भी चीज आनंद का चीज कोई नहीं है. ఈ లోకంలో ఏముందో తెలుసా? ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది, అంతేగాని ఆనందం కానీ సంతోషం కానీ లేదు. देखिए संसार में केवल मनोरंजन है, लेकिन आनंद और खुशी नहीं है. బుర్జ్ ఖలీఫా చూస్తే మనకు సంతోషం ఏం లేదు, కట్టినోడికి సంతోషం అంతే, మనకి ఎంటర్టైన్మెంట్ అది. और देखिए जो बुर्ज खलीफा बनाया है, हमारे लिए तो खुशी की बात नहीं, जो बांधा उसके लिए खुशी की बात है, हमारे लिए तो केवल मनोरंजन की बात है. మంచి మాట చెప్పారు, ఖుషీకి బాత్. ఈ లోకంలో ఉన్నంతా కూడా అసలు ఎంటర్టైన్మెంట్ కొరకే, మనల్ని సంతోష పెట్టడానికి ఏదో మన నోట్లో మనకంలో చిరునవ్వు కోసమే పుట్టుకొచ్చాయి. और क्योंकि संसार में जितने भी बनाए हमें खुश रखने के लिए, हमारे चेहरे पे हंसी दिखाने के लिए. గమనించండి, నీ చిరునవ్వు కోసం ఈ లోకం ఎన్నో నిర్మిస్తా ఉంది. और हमारे जो हंसी के लिए संसार जो है कई चीजें निर्माण कर रही है. है. ముఖంలో చిరునవ్వు చూడడానికి ఇప్పుడు ఏం చేశారంటే డబ్బులు కూడా పెట్టారు. అందుకని బుర్జ్ ఖలీఫా చూడాలంటే సంతోషమే, కానీ చూడాలంటే 120 ఖర్చు పెట్టారు. और आपके चेहरे में हंसी दिखाने के लिए मुद्रा का निर्माण किया गया, और आपको जब बुर्ज खलीफा देखना है तो पैसे देकर आपको देखना पड़ेगा. కనుక నీ ముఖంలో సంతోషం చూడడానికి నువ్వే డబ్బులు వెచ్చిస్తున్నావు ఈ లోకంలో. అది देखिए आपके चेहरे में खुशी आनंद पाने के लिए आपके पॉकेट से पैसा निकाल के आपको खुशी आनंद लेना पड़ रहा है. కనుక యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మనం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, కూర్చున్న చోటనే మనం సంతోషపెడతాడు మన దేవుడు. लेकिन प्रभु यीशु मसीह को आप ग्रहण करेंगे तो कहीं आपको जाने की जरूरत, लेकिन परमेश्वर के वचन जहाँ पे आप बैठे हो वहीं पे आप परमेश्वर आपको खुशी आनंद देगा. కీర్తనకారుడు అంటున్నాడు, నీవు ఆయన వైపు తిరిగితే నువ్వు కోరుకున్న రేవుకు నడిపిస్తానని చెప్పాడు. और भजनकर्ता इस तरह कहता है कि अगर तुम उनके तरफ मुड़ोगे तो तुम जो कुछ भी चाहे परमेश्वर तुमको चलाएगा. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, నీ సంతోషం సంపూర్ణం కావాలని ఆయన కోరుతున్నాడని చెప్పాడు. और यूहन्ना 15 अध्याय में इस तरह कहता है कि तुम्हारे आनंद को पूरा होना प्रभु चाहता है. కనుక మన సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. और हमारे आनंद को परिपूर्णता में लाने के लिए प्रभु इस संसार में आया. కనుక యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆనందము, ఆ సంతోషము ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. और इसीलिए प्रभु यीशु मसीह के अंदर से जो आनंद और खुशी मिलता है संसार में कोई भी नहीं दे सकता. ఈ మాట ఎంత బలముగా మనం చెప్పాలి, ఎందుకంటే అంత బలమైన సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు మనకు అనుగ్రహించాడు. और इसलिए हम बड़े दृढ़ता से बल के साथ इस बात को कहना है, क्योंकि इतना आनंद प्रभु यीशु मसीह के द्वारा हमें देता है. సిగరెట్ అయినా 2 నిమిషాలే, और सिगरेट भी 2 मिनट, సినిమా అయినా 2 గంటలే, सिनेमा भी 2 घंटा. చూడండి, ఈ లోకంలో మనం ఏ కార్యం చేసినా కూడా కొంత సమయాన్ని వెచ్చించాలి, కొంత డబ్బులు వెచ్చించాలి, ఏదైనా చేస్తాం, కానీ చివరికి అవి అన్నీ మనకు సంతోషిస్తుందంటే రోగాన్ని తీసుకొస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వట్లేదు. और संसार में कोई भी कार्य करना है तो उसके लिए हमें पैसा भी देना है, उसके लिए समय भी खर्च करना है, लेकिन
उसके द्वारा हमें कोई भी खुशी आनंद नहीं मिलता, आखिरी में हमें बीमारी मिलता है। స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ పెట్టి మీద రాస్తాడు, మళ్ళీ దాన్ని అమ్ముతాడు. और स्मोकिंग जो है, धूम्रपान जो है स्वास्थ्य के लिए हानिकारक है इस तरह बताते हैं, फिर भी हम उसको लोग उसको पीते हैं। మందు తాగద్దంటాడు, మళ్ళీ మందునే అమ్ముతాడు. और जो शराब जो है नहीं पीना क्योंकि लिखा रहता है, फिर भी शराब बेचते हैं। గనుక ఈ లోకం ఏం చేస్తుందంటే మంచిని కూడా చెడును కూడా మంచిగా చేసి అమ్ముతుంది. అది ప్రాబ్లం. और संसार जो है खराब चीज को भी अच्छा बनाकर बेचते, यही प्रॉब्लम है। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, సకల దుర్నీతియు పాపం అని చెప్పాడు. ఈ లోకంలో ఏది ఉందంటే సకలము కూడా పాపం అని చెప్పాడు. और बाइबल में इस तरह लिखा है कि सब कुछ जो है पाप के मूल है, लिखा गया है। కనుక సకల దుర్నీతియు పాపము, और इसीलिए आई में इस तरह लिखा गया है कि सारे कार्य जो है पाप है। నీతి దుర్నీతి అంటే నీతి లేనిదన్నమాట దుర్నీతి. और जो धार्मिकता अधर्म चीज जो है सब कुछ पाप है, क्योंकि परमेश्वर वचन में लिखा है। రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18లో అన్నాడు, దుర్నీతి అంటే ఏంటంటే సత్యమును అడ్డగించుట, అది దుర్నీతి. और जो अधर्म जो है रोमे उसमें 1 अध्याय 8 वचन में लिखा गया है कि जो सच्चाई को बीच में आना और उसको छुपाना, वही अधर्म है। గనుక ఏదైతే సత్యమో దాన్ని మనము కాదని ఈ లోకాన్ని అంగీకరించాం, అదే మన జీవితంలో పాపమై కూర్చుంది. क्योंकि जो सच्चाई है उसको ना कहकर इस संसार को हम स्वीकार किया, वही हमारे जीवन में पाप किया है। ఆజ్ఞ అతిక్రమించే పాపముల కంటే ముందే ఒక పాపం జరిగింది బైబిల్లో. ఏంటో తెలుసా అది? देखिए, आज्ञा का उल्लंघन करने से पहले एक पाप हो, क्या पाप? గనుక ఆజ్ఞను అతిక్రమించడానికి ముందుగా జరిగిన ఒక పాపం ఏంటో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో. उत्पत्ति 3 अध्याय में आज्ञा का उल्लंघन होने से पहले एक पाप हुआ है, वो क्या हम देखते हैं? ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. उत्पत्ति 3 अध्याय का पहला वचन, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. और तीसरा अध्याय पहला वचन, यहोवा परमेश्वर ने जितने बेनेले पशु बनाए थे उन सब में सर्प दुष्ट था, और उसने स्त्री से कहा, क्या यह सच है कि परमेश्वर ने कहा तुम वाटिका के किसी वृक्ष को फल ना खाओ? మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడానికి కారణం ఏంటంటే నిజాన్ని దాయడం. ఇది చాలా ప్రాముఖ్యం అర్థం और చేసుకోవాలి. मनुष्य के आज्ञा का उल्लंघन करने का प्रमुख कार्य है कि सच्चाई को छुपाना। సాతాను ఈ లోకంలో పాము రూపంలో వచ్చి ముందు అవ్వ దగ్గరికి ఏమడిగాడు తెలుసా? ఇది నిజమా అని అడిగాడు. అది ప్రశ్న. और इसीलिए शैतान जो है सर्प के रूप में जाकर हवा के पास जाकर इस तरह कहता है कि क्या ये सच है? ఇస్ ఇట్ ట్రూ అన్నప్పుడు ఇట్ ఇస్ ట్రూ అంటే అయిపోయేది కదా, కానీ ఆమె అంతకంటే ఎక్కువ మాట్లాడేది. అది ప్రాబ్లం అయింది. और ये क्या ये सच है? जब कहने पे हवा ने बोलना चाहिए था कि ये सच है, नहीं बोला, इस वजह से समस्या बढ़ गया। కనుక మనం అర్థం చేసుకోవాలంటే సాతాను ఈ లోకంలో పాపాన్ని తీసుకున్నాడని కారణం ఏంటంటే నిజాన్ని దాచడానికి నిజాన్ని దాచడానికే ముందు సాతాను ఈ లోకానికి దిగి వచ్చాడు. और शैतान इस संसार में इसीलिए उतर आया कि सच्चाई को छुपाकर झूठ को सामने रखने के लिए। కనుక సత్యమును అడ్డగించి ఈ లోకంలో పాపాన్ని తీసుకొచ్చాడు సాతాను. और सच्चाई को छुपाकर इस संसार में पाप को लाया। కనుక నిజాన్ని దాచి పాపం ఈ లోకంలో ప్రవేశించింది. और इसीलिए सच्चाई को छुपाकर पाप इस संसार में। అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు సాతాను అనేకమైన క్వశ్చన్స్ అడిగితే ఆయన క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాడు. మీరు గమనించారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. और मत्ती सुसमाचार 4 अध्याय में जब प्रभु यीशु मसीह परीक्षा में पढ़ा था शैतान के द्वारा, तभी हर सवाल का वचन के द्वारा जवाब देते आए। కనుక ఈ లోకంలో పాపం ఎలా ప్రవేశించిందంటే ఆజ్ఞ అతిక్రమించడానికి కంటే ముందు నిజాన్ని దాయడం వల్ల, నిజాన్ని ఒప్పుకోలేకపోవడం వల్ల పాపం అనేది ప్రవేశించబడింది. और संसार में आज्ञा का उल्लंघन करने से पहले पहली बार जो है सच्चाई को छुपाने के द्वारा, सच्चाई को बुलाने के द्वारा प्रवेश हुआ। కనుక సాతాను అవ్వతో ఇది నిజమా అన్నప్పుడు నిజమే అని ఉంటే ఎంత బాగుండేదో, కానీ అంతకంటే ఎక్కువ మాట్లాడి ఆజ్ఞ అతిక్రమించింది. और शैतान जब सर्प से कहा कि क्या ये सच है, जब कहने पर हवा इस तरह सच है बोलने से अच्छा होता है, लेकिन आगे बढ़कर वो जो है आज्ञा का उल्लंघन कर కనుక ఇది నిజమా అన్నప్పుడు నిజమే అనుకుంటే ఏం చెప్తాను? 2వ వచనంకి వచ్చేసరికి అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అసలు ఎన్ని ఎందుకు తినకూడదంటే అయిపోయేది కదా, అవన్నీ తినొచ్చు, ఇది తినద్దని ప్రభు చెప్పాడు. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు అడిగారు అవన్నీ ఇప్పుడు? और देखिए यहाँ पे जो है हवा ने इस तरह जवाब देते आया कि क्या इस वाटिका के वृक्ष में से फल हम खा सकते हैं? इतना सारे बातें बोलने का क्या जरूरत है? वहाँ पे कहना चाहिए था ये सच है। కనుక ఆమె నిజాన్ని ఒప్పుకోవడానికి కంటే ముందుగా నిజానికి ఇంకొక ప్రతి నిజాన్ని లేదంటే మరో విషయాన్ని ఆమె తీసుకొచ్చి ముందు పెట్టడంలో సాతాను ఇమ్మీడియట్ గా ఆమెని
డిసీవ్ చేశాడు. और यहाँ पे हम देखते हैं कि सच्चाई को कहकर छोड़ देने के बदले में उससे बढ़कर जो है और भी सच्चाई को वहाँ पे बताने के द्वारा इस तरह शैतान उसको पकड़ लिया। కనుక మనం మీరు ప్రభువుని నమ్ముకోలేదంటే సత్యాన్ని అంగీకరించలేదని మాత్రమే దాని అర్థం. और प्रभु को ग्रहण नहीं किया इसका मतलब है कि हम सच्चाई को स्वीकार नहीं किया। మీరు సత్యాన్ని అంగీకరించిన వారైతే యేసుక్రీస్తు ప్రభువుని మీరు నమ్ముకుంటారు. और सच्चाई को अगर ग्रहण किया तो आप प्रभु यीशु मसीह को ग्रहण करेंगे। ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్తున్నాడు. और इसलिए प्रभु यीशु मसीह कहता है कि मैं मार्ग सत्य और जीवन हूँ। కనుక ఆయన సత్యవంతుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని సత్యములోకి నడిపించడానికి ఆయన జన్మించిన దేవుడై ఉన్నాడు. और इसीलिए वो सच्चाई को इस संसार में प्रवेश कराने के लिए सत्य बनकर इस संसार में जन्म కనుక लिया। ఏ సత్యాన్ని అయితే మానవుడు దాన్ని దాచిపెట్టినాడో దాన్ని యేసుక్రీస్తు ప్రభువుగా సత్యవంతుడిగా ఆయన లోకానికి దిగి వచ్చి ఆ సత్యాన్ని ప్రకటించడం ద్వారా ఇదిగో ఆ సత్య సువార్త ఇప్పుడు ప్రజలకి తెలియపరచబడింది. और जो सच्चाई को शैतान ने छुपा कर रखा था उस सच्चाई को खुले करने के लिए प्रभु यीशु मसीह मनुष्य के रूप में संसार में आकर उस सच्चाई का उद्धार का समाचार हमें देते हैं। రోమీయుల పత్రిక 14:23 అన్నాడు విశ్వాసము కానిదేదో అది పాపం అని చెప్పాడు ఈసారి. रोमी की 14 अध्याय के 23 वचन में लिखा गया कि जो विश्वास नहीं है वही पाप के లైక్ ఏదైతే విశ్వాసము కాదో దానిపై మన నమ్మకాన్ని పెట్టుకొని పాపాన్ని చేస్తున్నాం. और जो विश्वास नहीं करना चाहिए उस पर विश्वास कर हम पाप करते आ रहे हैं। గమనించండి జగత్తులో ఉన్న సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువైనందున హస్తకృతమైన ఆలయములో ఆయన నివసించనని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు మనకి అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో హస్తకృతమైన ఆలయములో దేవుడు అనేవాడు నివసింపడు. और देखिए संसार प्रेरितों के काम उसमें लिखा गया है कि जो मनुष्य हाथों से बनाया जाता है उसमें प्रभु निवास नहीं करता कहता है। కనుక మనుషులు నిర్మించిన దేవులో కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు. क्योंकि मनुष्य जो कुछ भी निर्माण करता है उसमें प्रभु नहीं रहता। అలా ఉన్నట్లయితే ఈ మైకును కూడా మనం పూజించాలా? और अगर ऐसा हो तो इस माइक को भी पूजा करना है। సో కనుక మానవుడికి కలిగిన రెండవ విషయం ఏంటంటే ఆ మానవుడు ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేక పాపం చేస్తున్నాడు. और मनुष्य का दूसरा विषय ये है कि उस सच्चाई को न समझते हुए पाप करते आ रहे हैं। ఆదికాండంలో అవ్వతో ఇది నిజమా అని ప్రశ్న వేసిన సాతాను దానియేలు గ్రంథానికి వచ్చేసరికి అది నిజమా అని చెప్పి దానియేలుతో మాట్లాడుతున్నాడు. और जब उत्पत्ति में हवा को कहते हैं कि क्या ये सच है शैतान कहते आया और दानियेल के ग्रंथ में क्या वो सच है कि दानियेल को कहते आया। నెబుకద్నెజరు అంటున్నాడు దానియేలు నేను నిలబెట్టిన ఆ ప్రతిమను పూజించడానికి నువ్వు నిరాకరించావు అది నిజమా అని మాట్లాడుతా ఉన్నాడు ఇప్పుడు. और इसीलिए नेबुकदनेस्सर इस तरह कहते हैं कि मैं जो प्रतिमा को खड़ा किया उसको तुम पूजा नहीं कर रहे हो क्या ये सच है। నేను దేన్నైతే విశ్వసించమంటున్నానో నువ్వు దాన్ని విశ్వసించవా అలా అయితే నువ్వు నా దృష్టిలో నువ్వు పాపం చేస్తావు నా దృష్టిలో నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు అంటున్నాడు నెబుకద్నెజరు. राजा नेबुकदनेस्सर इस तरह कहता है कि मैं जिस प्रतिमा को सृष्टि किया है और उसको विश्वास करने के लिए कहा है तुमने विश्वास नहीं किया तो मतलब मेरी दृष्टि में तुम पाप కనుక దేని యందు విశ్వాసం ఉంచాలో దేని యందు మనం నమ్మిక ఉంచాలో దాన్ని ఆ యొక్క సత్యాన్ని అడ్డగించి సాతాను మరొక విషయాన్ని అనగా సృష్టికర్తకు ప్రతిగా మరొక ప్రతిమను అక్కడ పెట్టి మానవుని ఏం చేస్తుంటే మోసం చేశాడు. और इस तरह जो परमेश्वर को जिसको हम पूजा करना है जिसको हम स्तुति करना है उसको छोड़कर शैतान जो है कुछ और चीज जो है मनुष्य की तरह बनाकर उसको सृष्टि करने उसको पूजा करने के लिए हमारे द्वारा पाप कराते हैं। మైలు రాయి మీద ఎర్రతో వాలేస్తే దేవత అవుతుంది కానీ రాయి అవుతురా కుర్ర కుంక అన్నాడు అప్పుడు. ఏం చెప్తాను నేను ఇప్పుడు మీకు అర్థమైందా మైలు రాయి అంటే మైల్ రాయి అదే కిలోమీటర్ చెప్తుంది సార్. అదే एक मील का जो पत्थर है उसके बारे में कहा है वहाँ कुछ भी डालने से क्या वो बदल जाएगा। దానిపైన ఎర్రతో వాలేస్తే దేవత అవుతుంది అన్నాడు అప్పుడు. और एक व्यक्ति ने कहा कि उस पत्थर के ऊपर लाल तौला रखेगा तो वो भगवान होएगा। ఇలాంటి విషయాలు ఎందుకంటే మా ఫాదర్ ఒక హైందవ కుటుంబం నుంచి పూజారి కుటుంబం నుంచి రావడం వల్ల ఇలాంటి చెప్తా ఉంటారు మాకు. और जो है भाई के पिताजी जो है हिंदू परिवार से आए हैं पुजारी के परिवार से इसके लिए सारे बातें कहते आता है। కనుక మంత్రాలతో దేవుడు చేయగలిగిన మానవుడు మంత్రాలతో మన కష్టాలు తీర్చలేకపోతున్నాడే. देखिए मंत्र से परमेश्वर को बनाने वाला मनुष्य जो है हमारे समस्या को दूर नहीं कर पा रहे हैं। కనుక ఈ లోకంలో సత్యాన్ని అడ్డగించడానికి మరోసారి సాతాను ఈ లోకం దిగొచ్చానంటే నువ్వు చెప్పేది నిజమా? और इसलिए सच्चाई को वापस पीछे लाने के लिए शैतान फिर से आके कहता है कि ये क्या सच है। కనుక మనము ఊరికే ఈ లోకంలో అన్యులుగా జీవించటం కానీ మనం సత్యాన్ని అంగీకరించక లేదా సత్యము తెలియకే మనం ఈ లోకంలో ప్రభు లేని వారికి
और इस संसार में हम जो है अन्य जाति की तरह जीवन बिताना है, ऐसा नहीं है, लेकिन हम सच्चाई को ना जानते हुए इस संसार में जीवन बिता रहे हैं। యేసు క్రీస్తు ప్రభు ఆయన నిజమైన దేవుడు. ఈ యొక్క సత్యాన్ని నువ్వు రుచి చూచి తెలుసుకో చాలు. और इसीलिए प्रभु यीशु मसीह जो सच्चा परमेश्वर है, इस बात को तुम चेक कर जानो। మనం ఎవ్వరం కూడా బలవంతంగా ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. और हम सब में से कोई भी इस तरह जबरदस्ती प्रभु को ग्रहण करना जरूरी नहीं है। చెప్తా ఉంటాను, నా దగ్గర ఒక స్వీట్ ఉంది, మీలో ఒక స్వీట్ ఉంది. ఈ స్వీట్ కనుక మీరు తింటే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు బ్రదర్ నన్ను అడుగు అని చెప్తాను నేను. अगर मैं एक बात कहूँ कि मेरे पास एक मिठाई है, अगर मैं इस मिठाई को दूंगा तो बार बार तुम पूछोगे कि इस मिठाई को। ఒకవేళ ఇష్టం లేకపోతే అడగకు, ఇష్టమైతే అడుగు, నేను చెప్తాను చెప్తా. और अगर मैं इस तरह कहूँ कि तुमको अगर अच्छा लगा तो पूछो, नहीं अच्छा लगा तो मत కనుక पूछो। ఆ స్వీట్ యేసు క్రీస్తు ప్రభు అయితే ఈ రాత్రి నువ్వు తినడానికి ప్రయత్నం చేయి. और ये स्वीट अगर प्रभु यीशु मसीह है तो इस रात को आप खाने के लिए प्रयास करो, కనుక ఆ యొక్క స్వీట్ నువ్వు తింటే నువ్వు విడిచిపెట్టవు. क्योंकि वो मिठाई को आप खाएंगे तो नहीं అది छोड़ेंगे। అది ఇష్టమైతే నువ్వు మళ్ళీ అడుగు, అంతేగా నేను బలవంతం చేయను తిను తిను అని చెప్పి. और वो स्वीट जो है अच्छा लगेगा तो आप खाते रहो, गन- नहीं अच्छा लगा तो मत खाओ। కనుక యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు ఈ రాత్రి సొంత రక్షకుడు స్వీకరించడానికి మేము బలవంతం చేయట్లేదు, కానీ ఆయన సత్యవంతుడని, ఆయన నిజమైన వాడని, మన కొరకు ఈ లోకంలో జన్మించాడని ఈ సత్యాన్ని అర్థం చేసుకో చాలు. और इसीलिए प्रभु यीशु मसीह को तुम ग्रहण करोगे कि हम जबरदस्ती नहीं कर रहे, लेकिन इस बात को हम कहते हैं कि वो सच्चा परमेश्वर है, हम धर्मी परमेश्वर इस संसार में हमारे लिए आया है। మనందరం ఒకటే, కానీ మనందరిలో ఉన్న తేడా ఏంటంటే మనం కొంతమంది సత్యాన్ని అంగీకరించాము, కొంతమంది ఆ సత్యాన్ని అంగీకరించలేదు. और हमारे अंदर एक ही अलगावट हमारे जीवन के अंदर है। वो है कि कुछ लोग जो है सच्चाई को ग्रहण किया, कुछ लोग जो है सच्चाई को नहीं ग्रहण किया। ఆనాడు సాతాను అది నిజమా అని ప్రశ్న వేశాడు. और उन दिनों में सातान जो है ये क्या ये सच है कहते గ్రంథం మధ్య భాగంలోకి వచ్చేది సాతాను అది నిజమా అని చెప్పాడు. और उसके बाद में मध्य भाग में जब आया था शैतान इस तरह कहता ये क्या ये सच है। యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏది నిజమో దాన్ని తెలియజేశాడు. और प्रभु यीशु मसीह संसार में आकर क्या सच्चाई है वो प्रकट करते आए। యోహాను సువార్త 15:1 ఏది నిజమో ఆయన చెప్తున్నాడు చూడండి. యోనా 15 अध्याय के पहला वचन में నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. కనుక ఆయన ఎలాంటి వాడంటే ఆయన నిజమైన వాడు అని తెలియజేశాడు. और యోనా 15 अध्याय में ईश्वर कहता है कि मैं सच्चा दाख लगा हूं, मेरे पिताजी किसान है कहते हैं। కనుక సత్యాన్ని అంగీకరించిన వాడు, సత్యాన్ని తెలియజేయడానికి వచ్చిన వాడు, నిజాన్ని దాయక మానవులకు తెలియజేయడానికి వచ్చిన వాడు, సత్యవంతుడైన వాడు, ఆయన నిజమైన వాడుగా, నిజమైన దేవుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. और सच्चाई को ग्रहण करते हुए सच्चाई को संसार में लाया। वो धर्मी परमेश्वर इसलिए सच्चा परमेश्वर होकर संसार में आपके लिए आया। కనుక ఈ సత్యాన్ని అంగీకరించి మనము యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకుందాం. और इसलिए सच्चाई को ग्रहण करके प्रभु यीशु मसीह को जान लेंगे। కనుక ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇది ఏమాత్రము కూడా మానవుని సంతోషపెట్టనేరవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. और इस बात को समझना है कि संसार में जितने भी है शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीवन का घमंड है, मनुष्य को कुछ नहीं रख सकती है। కనుక ఈ లోకంలో అన్ని ఉండి సంతోషించడం కన్నా ఏమీ లేకుండా ప్రభువులో ఆనందించడం అనేది మనం నేర్చుకోవాలా. और इसीलिए संसार में सब कुछ रहकर खुशी मनाने से अच्छा बिना कुछ रहे परमेश्वर में आनंद मनाना अच्छी बात है। అనుకున్నాను ఒక రోజు నా ఫ్రెండ్ లేకపోతే నేను ఉండలేనేమో అనుకున్నాను నేను. और मैं एक बार इस तरह सोचा कि मेरे मित्र नहीं तो मैं जीवन नहीं बिताऊंगा। వాడి పేరు రాజు, నరసింహరాజు. और उसका नाम है नरसिम्हा राजू। వాడి డిగ్రీలో ఇద్దరు ఎంత దోస్మెట్లు అంటే వాడు కాలేజీకి వెళ్తే నేను వెళ్తాను, వాడు వెళ్ళకపోతే నేను వెళ్ళను. और भाई हम इतना जिगरी दोस्त थे कि वो अगर कॉलेज में जाता तो मैं जाता था, नहीं जाता तो मैं नहीं जाता ఇక్కడ కుదరదు, కానీ మేమైతే అక్కడ గోడలు కూడా పారిపోతాం. और यहाँ पे तो ऐसा नहीं होगा, लेकिन वहाँ पे तो हम दीवार भी उड़ी मारकर चले जाते थे। పొద్దున్నే కాలేజీకి వెళ్తాం, అటెండెన్స్ వేస్తారు, రబ్బీ అనగానే ఓకే వేస్తారు అంటాం, అతను నెక్స్ట్ క్లాస్ జంప్. क्योंकि सवेरे कॉलेज में जाते थे और हाजिरी लगाते थे, उसके बाद में चला जाते थे। వాడు మంచి దోస్తు నాకు. और अच्छा मित्र है। ఎంత దోస్తు అంటే వాడు ఏం చెప్తా నేను అది విన్నాను, నేనేం చెప్తాను అది వింటాడు. क्योंकि वो इतना अच्छा दोस्त है कि मैं जो कुछ भी कहता हूँ सुनता है, वो जो कुछ भी कहता है मैं కానీ सुनता ఒక हूँ। రోజు నన్ను ఏం అడిగాడంటే, लेकिन एक दिन वो అరే క్రికెట్కి వెళ్దాం రా అన్నాడు. క్రికెట్ కి उसने कहा कि मैं क्रिकेट देखने जाएंगे। సార్ నేను వస్తానని చెప్పాను. और मैंने कहा हाँ। ఎప్పుడు మ్యాచ్ అన్నా? कभी मैच है। ఆదివారం ఉదయం 11 గంటలకు అన్నాడు. और तब इसने कहा कि रविवार को 12 बजे 11 बजे। నా స్నేహితుడు, మరి నేను చర్చికి పోవాలా, ఆడికి ఒప్పుకోవాలా చెప్పండి. अभी वो मेरा अच्छा मित्र है, मैं क्या चर्च में जाऊं या उसके बात को मान लूं। కనుక అలాంటి పరిస్థితుల నుంచి నేను బయటపడడానికి నాకు చాలా సమయం పడింది. और लेकिन ऐसी परिस्थिति में से बाहर आने के लिए मुझे बहुत పెడుతున్నాడు. क्योंकि उनके साथ अगर मैं जाऊंगा तो वो सब कुछ मुझे देता है, उसके पैसा भी देता है, उसके जरूरत भी जो कुछ भी हम मुझे जरूरत है मनोरंजन के लिए सब कुछ देता है, लेकिन जो सच्चा है वो छुपाते रहा है। ఒక రోజు నేను ఆ ఇంటికి వెళ్ళాను భోజనం చేయడానికి. और मैं एक दिन घर पे खाना खाने के लिए కంబైన్ స్టడీస్ జరుగుతా ఉన్నాయి.
కంబైన్ స్టడీ. कंबाइंड स्टडी हम लोग साथ में मिलकर पढ़ रहे थे వాళ్ళ అమ్మగారు భోజనం పెడతాను రండి అందరూ కూర్చోండి అన్నారు. और तभी उनके माताजी ने कहा कि भोजन रखूंगा, सब लोग बैठे। గమనించండి, నేను ప్రభు కొరకు నా నిర్ణయాన్ని ఎంతో బలంగా తీసుకోవడానికి ఆ సందర్భమే కారణమైంది. क्योंकि इस बात को गौर करें, क्योंकि प्रभु के लिए वहाँ पे एक अच्छा निर्णय मैंने लिया था। ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాము, అలా వాళ్ళ అమ్మగారు ఇస్రాక్ వేశారు, ఆ తర్వాత భోజనం పెట్టారు. और सारे सारे मित्र लोग बैठे हैं और उनकी माताजी ने वहाँ पे प्लेट रखा और खाने के लिए दिया। చిన్నప్పటి నుంచి పాస్టర్ గారి ఇంట్లో లేదా చర్చిలో పెరిగాం కదా, అన్నం ముందు పెట్టాలని ప్రార్థన చేసుకున్నాం. क्योंकि बचपन से मैं प्रभु के दास के घर पे मैं जन्म लिया और बड़ा हुआ, इसीलिए खाना सामने रखने से मैं प्रार्थना करके खाता था। ఇంకోటి ఏంటంటే మనం ఇలా పెడతాం, అస్రాకు ఇలా పెట్టి ప్రార్థన చేసుకుంటాం. क्योंकि अगर कुछ लोग जो है हाथ रखकर ऐसा प्रार्थना रख के खाते हैं। వాళ్ళ అమ్మగారి కిచెన్ లో ప్రార్థన చేయడం చూశారు. और उसके मेरे मित्र के माताजी मैं प्रार्थना करते हुए देखा। బా రబ్బీ నువ్వు ఎంత భక్తిపరుడు అన్నారు వెంటనే. और तभी उसने कहा कि रवि तुम कितना भक्ति पूर्वक व्यक्ति हो। మాలో ఇలాంటి భక్తి లేదయ్యా అన్నారు. और मेरे अंदर इस तरह का भक्ति नहीं, क्योंकि मैंने कहा అంటే ఆ రోజు నేను భక్తి అంటే ఏంటో అర్థం చేసుకున్నాను. और तभी मैंने इस बात को समझ गया कि అన్నిలా మాట भक्ति చెప్తా क्या है। ఉన్నారు, అన్నిలా మాట చెప్తా ఉన్నారు. क्योंकि अन्य लोग इस बात को कहते हैं। నువ్వు దేవుని ఎంత బలంగా నమ్ముతావు మాకు అర్థమవుతుంది అన్నారు. और तभी उन्होंने कहा कि तुम कितना परमेश्वर को दृढ़ता से विश्वास करते हो। కానీ మేము మేము మమా అనుకుని వదిలేస్తున్నాం, కానీ నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువుని తెలుసుకున్నావు అన్నారు. और देखिए हम तो सिर्फ ऊपर ऊपर ही क्योंकि छोड़ दिया, लेकिन तुमने तो पूर्ण रीति से प्रभु को जान ఆ लिया। రోజు నేను అనుకున్నా ఈ దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు నాకు అర్థమైంది. और तभी मैं इस बात को जान लिया कि मैं जिस परमेश्वर को विश्वास किया वो किस तरह का परमेश्वर है। ఎలాంటి వారైనా మన ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. और कैसे भी लोग हो तो भी प्रभु के बारे में वे लोग गवाही दे रहे हैं। ఆ రోజు నాకు ఆవిడ ఇంకో మాట చెప్పింది. और तभी वो स्त्री ने एक बात कहा, మేము నమ్ముకోలేదు కానీ మా ఇంట్లో బైబిల్ ఉంది కదా రబ్బీ అని చెప్పింది. और तभी मेरे मित्र के माताजी ने कहा हम तो प्रभु पर विश्वास नहीं करते, लेकिन हमारे घर पे बाइबल रखे के मुझे कहते మా हैं। బంధువులలో అక్కడక్కడ చాలా మందికి బైబిల్ ఉన్నాయి, కానీ మేము ప్రభు నమ్ముకోలే, బైబిల్ అయితే మా ఇంట్లో ఉందన్నారు. और वे लोग कहते हैं कि हमारे रिश्तेदार के घरों में बाइबल थे, लेकिन प्रभु को ग्रहण नहीं किया। ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రజలకు యేసు క్రీస్తు వారి గురించి తెలుసు, కానీ ఆయన అంగీకరించడం అనేది వాళ్ళు సహించలేకపోతున్నారు లేదా అంగీకరించలేకపోతున్నారు. क्योंकि मैं इस बात को इसीलिए कहता हूँ कि सब लोग जानते हैं प्रभु यीशु मसीह कौन है, लेकिन वे लोग जो है उस बात को ग्रहण नहीं करते ना स्वीकार करते हैं। గనుక మన దేవుడు ఎంత నిజమైన వాడో, మన దేవుని యొక్క భక్తి, ఆ భక్తిలోని సంతోషము ఎంత ఎంత విలువైనదో మనకు అర్థం అవ్వాలి. और इसलिए हमारे परमेश्वर कितना सच्चा परमेश्वर है, हमारे परमेश्वर की भक्ति में कितना सच्चाई है, इस बात को हमें समझना है। ఆ దినాన్ని నేను ఎలాంటి పాపిని అర్థం చేసుకున్నాను. और तभी उस दिन जो है मैं इस तरह समझ गया कि मैं कितना पापी हूँ। నా ఫ్రెండ్స్ తో తిరగడం మానేసి और तभी मेरे मित्रों के साथ चलना बंद कर दिया దేవునిలో ఉండడం అలవాటు చేసుకున్నాను. और परमेश्वर में रहने का आदत बना लिया। దేవునిలో ఉండిన తర్వాత దేవునిలో సంతోషం ఆనందిస్తా ఉంటే నా ఫ్రెండ్స్ తో కూడా లేనంత గొప్ప ఆనందాన్ని దేవునిలో నేను చూడగలుగుతున్నాను. और तभी मैं परमेश्वर में जब आनंद खुशी मना रहा था, तो मैं प्रभु में इतना आनंद पाते हैं मैं मेरे मित्रों में भी नहीं पाया। గనుక ఒకవేళ నాకు ప్రభు ఆ దినం నా ప్రభు అలా మాట్లాడకపోయి ఉంటే ప్రాబబ్లీ వాడు పేరు కూడా టాటూ వేయించుకునేవాడిని. अगर उस दिन अगर इस तरह का बातें नहीं होता तो मैं इस तरह मेरे हाथों में भी इस तरह नाम का टैटू बना लेता था। గనుక మనం అర్థం చేసుకోవాల్సిందంటే యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయనలోనే నిజమైన ఆనందం దాగి ఉన్నదని సత్యాన్ని రాత్రి తెలుసుకో. और इसलिए इस बात को इस रात के समय में समझना है कि केवल प्रभु यीशु मसीह सच्चा परमेश्वर है, उनके अंदर ही सच्चा आनंद छुपा है। ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పాడు. కనుక ఆయన జన్మములో మనకి మహా సంతోషకరమైన ఒక భాగ్యాన్ని ప్రభువు ఇచ్చాడు. और देखिए इसीलिए इस वचन में लिखा गया है कि सारे लोगों के लिए महान सुसमाचार प्रभु ने देते आए। हमारे अंदर जो है उस महान सुसमाचार ఆ దినాన్ని నా యొక్క స్నేహితుని విడిచిపెట్టి నిజమైన స్నేహం వైపు నేను అడుగులేయడం మొదలుపెట్టాను. और उस दिन जो है मेरे मित्र को छोड़कर सच्चा मित्र परमेश्वर के तरफ में मुड़ने लगा। దేవునిలో ఆనందం అది ఎక్కడా కూడా దొరకని ఆనందం. क्योंकि परमेश्वर में जो खुशी मिलता है कहीं भी नहीं मिलता। నా జోబులో రూపాయి లేకపోయినా నేను సంతోషంగా నేను జీవించగలుగుతాను, అది దేవునిలో ఆనందం. देखिए मेरे पॉकेट में अगर पैसा नहीं हो तो भी मैं खुशी के साथ जीवन बिता सकता हूँ, क्योंकि परमेश्वर का आनंद है। ఎవ్వరూ లేకపోయినా కూడా నేను ఒంటరిగా ఉన్నా నేను ప్రభుతో ఎంతో బలమైన ఆనందాన్ని అనుభవించగలను. क्योंकि मेरे जीवन में कोई भी नहीं होगा तो भी मैं अकेला हूँ तो भी मैं प्रभु में आनंद के साथ जीवन बिता सकता हूँ। మన ఒంటరి జీవితాల్లో ఒక సంతోషాన్ని, మన ఒంటరి జీవితాల్లో ఒక ఆనందాన్ని ఇవ్వగలిగే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. क्योंकि हमारे अकेलेपन के जीवन में खुशी आनंद
देने वाला केवल प्रभु यीशु मसीह है। నేను చాలా ఏడుస్తా, ఎందుకంటే నా పరిస్థితులు నేను ప్రభువుని ఎలా అంగీకరించాను నాకు బాగా తెలుసు. क्योंकि मैं बहुत रोता हूँ, क्योंकि मेरे परिस्थिति मैं किस तरह प्रभु को ग्रहण करते आया मैं अच्छी तरह నా जानता हूँ। పాపాన్ని క్షమించడానికి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. क्योंकि मेरे पाप को क्षमा करने के लिए कोई भी किसी से भी नहीं हो सकता। కానీ ఒక ఆయన వచ్చాడు ఈ లోకానికి, लेकिन एक व्यक्ति पर इस संसार में आया, నేను నీ పాపములు క్షమిస్తాను అన్నాడు. मैं तुम्हारे पाप को क्षमा అయితే करूँगा। నేను ఏం చేయాలని అడిగాను. तभी मैंने पूछा मैं क्या నా करूँ, కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అని చెప్పాడు. और तभी परमेश्वर ने कहा कि हे నీ मेरे पुत्र డబ్బును तुम्हारे हृदय को मुझे दे। నీ డబ్బును నీ యొక్క సామర్థ్యాన్ని నీ యొక్క పలుకుబడిన ప్రభు అడగలేదు, కేవలం నీ హృదయాన్ని అడిగాడు. హృదయాన్ని అడిగి పాపములు క్షమించగలిగిన దేవుడు మన దేవుడు తప్ప మరి ఎవ్వరూ లేరు. क्योंकि तुम्हारे से धन संपत्ति परमेश्वर ने नहीं मांगी, तुम्हारे हृदय को परमेश्वर मांगा, क्योंकि परमेश्वर ही है तुम्हारे पापों को क्षमा మా करने वाला। నాన్నగారు చెప్తుంటారు, తిరుపతి కొండ ఎక్కి ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాను, గుండు మారేది కానీ గుణం మారేది కాదని అంటారు. और मेरे पिताजी कहते आए थे कि मैं तिरुपति ऊपर 7 पहाड़ों पे जाकर मैं अपने सिर का बाल को निकलवाने के बाद मेरे सिर के बाल निकलने के बाद मैं टकला बन जाता हूँ, लेकिन मेरा मन नहीं बदलता। యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే మతం మారడమో కులం మారడం కాదు, గుణాన్ని మార్చుకోవడం. क्योंकि प्रभु यीशु मसीह को ग्रहण करना इसका मतलब है कि मत और धर्म को बदलना, लेकिन हमारे मनों को बदलना। మనస్సు మారి జీవించడమే ప్రభు నమ్ముకోవడం అంటే. क्योंकि हमारे मन को बदलना ही प्रभु को ग्रहण करना। దానికి ఈ రాత్రి ఏదైనా ప్రభుని అడుగుతుంటే అది నీ హృదయమే, నీ మనస్సు అని అర్థం చేసుకో. और इस रात के समय में परमेश्वर जो कुछ भी पूछता है केवल आपके मनों को पूछता है। కనుక నిన్ను ప్రభు ఏమీ అడగట్లేదు, కేవలం అడిగేది నీ హృదయం మాత్రమే. और इसलिए परमेश्वर आपसे कुछ भी नहीं मांग रहा है, आप केवल आपका हृदय को मांग रहा కళ్ళు है। మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. आंखें बंद कर छोटे प्रार्थना करेंगे। ఈ రాత్రి ఒక చిన్న సువార్త సత్యాన్ని, और इस रात के समय में छोटे से समाचार का सच्चाई का समाचार को सुने हैं, ఈ యొక్క ఒక స్వీట్ ని ఇప్పుడు మీరు విన్నారు. और इस तरह का मिठाई को आपने सुना। ఇప్పుడు ఆ స్వీట్ ని అనుభవించడానికి మీరు ఇష్టపడినట్లయితే ఆ స్వీట్ యేసుక్రీస్తు ప్రభు వారి అని చెప్తాను తెలియజేస్తున్నాను. और इस स्वीट को अगर स्वीकार करना आप चाहते हैं तो वो स्वीट जो है प्रभु यीशु मसीह है। ఈ లోకంలో లేనటువంటి దానికి ఇష్టపడుతున్నాడు. और इस महान आनंद को परमेश्वर हम सबको दिया है, आप में से कुछ लोगों को प्रभु देना चाहता है। పాపములు క్షమించడానికి ఈ లోకంలో మనిషి కుమారుడికి అధికారము కలదని చెప్పాడు. और पाप को क्षमा करने के लिए मनुष्य के पुत्र को इस संसार में अधिकार है कहा। పాపములు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు వారే కాకుండా పాప క్షమాపణ కలుగుదని అనేక గ్రంథాల్లో రాస్తూ వచ్చారు. और कई ग्रंथों में इस तरह लिखा गया है कि लहू बहाए बिना पाप का प्रायश्चित नहीं होता। కనుక అలాంటి పాపములు ప్రాయశ్చిత్తానికి కొరకు ఆ దేవాది దేవుడే ఆయన ప్రశస్త బలియాగము ఈ లోకంలో జన్మించి ఆయన మన కొరకు పాపంని క్షమించి ఆయన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచాడు. और उस पाप का प्रायश्चित लाने के लिए परमेश्वर संसार में मनुष्य के रूप में जन्म लेकर हमारे पापों को धो మన दिया। దేవుడు మరణించి అంతవరకు మాత్రమే లేదు కానీ ఆయన తిరిగి లేచడం వలన మనము కూడా ఒక దినాన మరణిస్తే మనము కూడా తిరిగి లేపడతామని ఒక గొప్ప నిరీక్షణను ఒక సత్య एक आशा दिया कि हम भी एक दिन आएगा, हम या संसार में मर जाएंगे, फिर से प्रभु के साथ उठा ले जाएंगे। ये आशा प्रभु ने दिया। యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే రక్షణ మాత్రమే కాదు కానీ నిత్య జీవం అనే విషయాన్ని మర్చిపోవద్దు. और प्रभु यीशु मसीह को ग्रहण करने का केवल उद्धार का कारण ही नहीं, लेकिन यीशु क्रिस्त- अनंत जीवन का मार्ग प्रभु देता है। యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారికి రెండవ మరణం లేదు. और क्योंकि जो कोई प्रभु यीशु मसीह को ग्रहण करता है उनकी दूसरा मृत्यु नहीं है। కనుక అలాంటి నిరీక్షణను అలాంటి పునరుద్ధాన జీవనం మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు వైపు ఈ రాత్రి మనం చూద్దాం. और इस आशा को परमेश्वर ने इस पुनरुद्धान के जीवन को प्रभु ने हमें देते आए, उनकी तरफ हम देखेंगे। ఈ రాత్రి నేను ఎవరిని చేయొద్దని కోరట్లేదు కానీ రాత్రి మీ హృదయాల్లో మీరు ప్రార్థన చేసుకోండి. और इस रात के समय मैं किसी को भी हाथ ऊपर करके दिखाने के लिए नहीं कहता, लेकिन अपने मनों में आप इस प्रार्थना को करें। ఎందుకంటే ఈ కార్యం మీ హృదయంలో జరగాలి, ఆ ప్రార్థన మీరు చేసుకోవాలి. और इस कार्य जो है आपके हृदय में होना, वो प्रार्थना आपको करना है। యేసు ప్రభువా, प्रभु यीशु मसीह నేను పాపిని, मैं पापी हूँ, నా పాపాలు క్షమించు. मेरे पापों को क्षमा करो। నీవు లోకంలో నా కొరకు జన్మించావని నేను గ్రహిస్తున్నాను. और मैं इस बात को समझता हूँ कि मेरे लिए आपने इस संसार में जन्म लिया, కనుక నా పాపములు క్షమించడానికే మీరు పుట్టారు. और मेरे पापों को क्षमा करने के लिए आप जन्म लिया, కనుక నా పాపలు మీరు క్షమించండి. और इसीलिए मेरे पापों నీ को क्षमा కుమారుడిగా करो। నన్ను చేసుకోండి. आपके पुत्र के నీ गिरफ्त बनाए, నిత్య రాజ్యములో నన్ను వారసుగా చేసుకోండి. और सनातन के राज में वारिस मुझे बना दे। యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అని प्रभु यीशु मसीह के नाम से प्रार्थना करता हूँ। చిన్న ప్రార్థన చేసి ऐसा प्रार्थना करें, छोटे से प्रार्थना। ప్రభుని యొక్క ప్రార్థన వింటాడు. आपके प्रार्थना को प्रभु सुनेगा। నా ప్రార్థన మా అందరి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వినడానికి ఆయన సిద్ధంగా और ఉన్నాడు. मेरे प्रार्थना, हम सबके प्रार्थना सुनने वाला परमेश्वर आपके भी प्रार्थना सुन सकते हैं। కానీ ఒక చిన్న నిమిషం సైలెంట్గా ఉందాం. ఎవరన్నా ప్రార్థన చేసుకుంటే మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. और 1 मिनट शांत रहेंगे, आपके मन में अगर आपको प्रार्थना करना है कर सकते हैं। मैं आपको एक छोटी सी बुलावट को देता हूँ।
యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా స్వీకరించినట్లయితే మీ కుడిహస్తాన్ని పైగా మీకు తీర్మానానికి సూచనగా మీరు ఎత్తుతారు. प्रभु यीशु मसीह को आप निज उद्धारकर्ता करके स्वीकार किए तो आपके दाहिने हाथ दिखाकर आप बताइए। నువ్వు ప్రభు కొరకు జీవించాలని ప్రభు కోరుతున్నాడు. और इस रात के समय में क्रिसमस के दिन प्रभु को जानकर प्रभु के लिए जीवन बिताना प्रभु चाहता है। మనం ఏ పాపము చేయలేదు కానీ సత్యాన్ని అడ్డగించి లోకంలో పాపాన్ని కూడగట్టుకున్నాం. और हमें संसार में कोई पाप नहीं किया, लेकिन सच्चाई को हम बदल कर इस संसार में जो कुछ भी स्वीकार किया उसके द्वारा हम पाप करते आए। అటువంటి పాపాన్ని క్షమించడానికి లోకం దిగి వచ్చాడు. और इसे पाप को क्षमा करने के लिए प्रभु यीशु मसीह संसार में आया। ఎవరు లేదు కానీ చేయకపోయినా పర్వాలేదు కానీ మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. और कोई भी हाथ उठाए नहीं तो भी चलेगा, लेकिन आपके मनों में आप प्रार्थना कर कर आपको और आपके परिवार को परमेश्वर आशीष करेगा। ప్రార్థన చేసుకోండి. प्रार्थना करेंगे। మన మధ్యలో కాలేజీ బ్రదర్ ఉన్నారు. पहले से प्रार्थना करेंगे।